సమ్ ఎఫిషియన్స్ లో కూడా చెప్తారు కదా, దట్ యు బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ డోంట్ బీ డిసిపేటెడ్ విత్ ఎగ్జాక్ట్లీ ఆశా నిగ్రహము కలిగి బ్యాలెన్స్డ్. ఆత్మపూర్ణులై ఉండండి. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్షిప్ ఇస్ నాట్ అబౌట్ ది ఎంటర్టైన్మెంట్ ఆఫ్ మ్యాన్, ఇట్స్ అబౌట్ ది ఎగ్జాల్టేషన్ ఆఫ్ గాడ్. ఆరాధన అనేది ఎంత ఎంటర్టైన్ చేయబడుతున్నాం అనేది పాయింట్ కాదు, దేవుణ్ణి ఎంత ఉన్నతంగా ఆరాధిస్తున్నాం అనేది పాయింట్. ఇప్పుడు ప్రెసెంట్ డే జరిగే డాన్స్ కల్చర్ చూసుకుంటుంటే చర్చెస్ లో అది కేవలం ఎంటర్టైన్మెంట్ గానీ అది ఎగ్జాల్టేషన్ కాదని ఖచ్చితంగా మనం ఈ న్యూ టెస్ట్మెంట్ ప్యాటర్న్ ప్రకారం చెప్పక తప్పలేం. ఎస్ సామ్, అబ్సల్యూట్లీ. ఎంత నేను దేవుడిని ఆరాధించాలనుకున్నా, ఎంత ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై ప్రైజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాన్స్, ఐ థింక్ ఐ నీడ్ టు ఆల్సో బి విజిలెంట్ అబౌట్ ద సెట్టింగ్ ఐ యామ్ ఇన్. Exactly. యు నో హౌ ఐ నీడ్ టు బిహేవ్ మై సెల్ఫ్ వేర్ ఐ యామ్ ఇన్, అండ్ ఐ నీడ్ టు హ్యావ్ ద రెవరెన్స్ అండ్ ఆర్డర్. దేవుని సన్నిధిలో ఒక రెవరెన్స్ ఆర్డర్ ఉండాలి. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలనేది నాకు అర్థమవుతుంది. కరెక్ట్. నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే చర్చ్ హిస్టరీ ప్రిన్సిపల్. ఈ రోజు మన క్రిస్టియన్ వర్షిప్ ఇంత ఫార్మేటివ్ ఉండడానికి మనము క్రీస్తు దైవత్వం గురించి, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని నమ్మడానికి, ఆల్ దట్ వి బిలీవ్ ఇది ఫార్మ్ అవ్వడానికి చర్చ్ హిస్టరీ ప్లేడ్ అ మేజర్ రోల్. ఈ చర్చ్ హిస్టరీలో ప్రాముఖ్యమైన వ్యక్తులు చర్చ్ ఫాదర్స్ గా మనం చూస్తాం. ఈ చర్చ్ ఫాదర్స్ ఎవరంటే అపోస్తలుల యొక్క శిష్యులు. దే ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ ద 12 అపోజిల్స్ అన్నమాట. సో ఈ శిష్యులు రాసిన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ డాన్స్ అనేది ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా ఇట్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎప్పటి నుంచో కూడా డాన్స్ అనేది ఉంది. అప్పట్లో గ్రేకో రోమన్ వర్షిప్ ప్రాక్టీసెస్ చాలా ఉండేవి. థియేటర్స్ లో కూడా చాలా షోస్ డిస్ప్లే చేయబడ్డాము. ఇవన్నీ చూసి సో క్రిస్టియన్ వర్షిప్ ప్యాటర్న్ ఎక్కడ కూడా ఈ పేగన్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడకుండా ఉండాలి అని వారు చాలా నొక్కి చెప్పినట్టు చూస్తున్నాం. టెర్టూలియన్ గానీ, అగస్టిన్ ఆఫ్ హిప్పో గానీ, జాన్ క్రిసోస్టమ్ గానీ, ఈ డాన్సింగ్ ఏదైతే పేగన్స్ చేస్తున్నారో అది మీ మధ్య ఎలా చేయకండి, అంటే ఇట్లా అన్కంట్రోల్డ్ బిహేవియర్ లాగా. ఎగ్జాక్ట్లీ. సో దాని ద్వారా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయబడొద్దు అని స్పెసిఫిక్ గా వారు దే టుక్ కేర్. అండ్ కొన్ని చర్చ్ కౌన్సిల్స్ లో అయితే అన్కంట్రోల్ డాన్స్ ని కండెమ్ చేసినట్టు కూడా చూస్తా ఉన్నాం.